హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఫిలిపినీ దేశానికి చెందిన ఒక పని మనిషి కువైట్ ఇంట్లో పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి హత్య చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం జరిగి కూడా ఒక నెల కావస్తుంది. నిన్న కువైట్ క్రిమినల్ కోర్టు ఈ కేసు పైన విచారణలు జరపడం అయితే జరిగింది. ఈ విచారణలో ఆమెకు ఏమన్నా మరణశిక్ష విధించారా లేదా అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ అందరూ లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న కువైట్ క్రిమినల్ కోర్టులో ఈ కేసు గురించి వాదనలు అయితే జరపడం అయితే జరిగింది. బాధితుని కుటుంబ సభ్యులు అయితే ఖచ్చితంగా ఆ పని మనిషికి మరణశిక్ష విధించాలి అని కోరడం అయితే జరిగింది. కోర్టు మాత్రం ఆమెకు ఫస్ట్ మానసిక పరీక్షలు నిర్వహించిన తర్వాత మేము తుది నిర్ణయం తీసుకుంటామని కోర్టు అయితే తెలియచేసింది. పని మనిషి చెప్పడం ఏమిటంటే, నేనైతే ఆ పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి చంపలేదు. బకెట్ లో నీళ్లు ఉన్నాయి, ఆ బకెట్ లో పడి ఆ పిల్లవాడు చనిపోవడం అయితే జరిగింది. నేనైతే వాషింగ్ మిషన్ లో వేసి చంపలేదు అని చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు ఆ పిల్లవాడి పైన ఎలాంటి గాయాలు కూడా లేవు అని కూడా నిర్ధారణ అయితే అయ్యింది. ఎందుకంటే వాషింగ్ మిషన్ లో వేసి చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అనేది రౌండ్ గా తిరుగుతుంది కాబట్టి ఆ పిల్లవాని బాడీ పైన ఎక్కడో తిక్కు గాయాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఎలాంటి గాయాలు కూడా లేవు కాబట్టి నిజంగానే ఆమె వాషింగ్ మిషన్ లో వేసి చంపిందా లేదా బకెట్ లో పడి చనిపోయాడా ఆ పిల్లవాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే మానసిక పరీక్ష ఎందుకు నిర్వహించమనిందంటే కువైట్ కోర్టు, ఇంకేమైనా మానసికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అందువల్ల ఏమన్నా ఈ పిల్లవాడిని వాషింగ్ మిషన్ లో వేసి ఏమైనా చంపేసిందా లేక ఏమైనా ఆరోగ్యంగా ఉందా అనేది తేలిన తర్వాత మేము తుది నిర్ణయం తీసుకుంటాము. అప్పుడు మేము మరణశిక్ష విధించాలా లేదా ఏమకు శిక్ష విధించాలా అనేది మేము తుది నిర్ణయం తీసుకుంటామని కువైట్ కోర్టు అయితే తెలియచేయడం అయితే జరిగింది. ఆ పిల్లవాడిని హాస్పిటల్ కు తీసుకెళ్లినంత వరకు కూడా ఆ పిల్లవాడు చనిపోలేదు. కోమాలోకి వెళ్ళాడు కానీ పూర్తిగా ప్రాణాలు అయితే పోలేదు. అక్కడ డాక్టర్లు అయితే ఆ పిల్లవాడిని బతికించడానికి సాయశక్తులా ప్రయత్నించారు. లాస్ట్ కి అయితే ఆ పిల్లోడు చనిపోవడం అయితే జరిగింది. అందువల్ల కోర్టు కూడా ఈ పిల్లవాడు నిజంగానే వాషింగ్ మిషన్ లో వేసి చంపేసిందా లేదా బకెట్ లో పడి చనిపోయాడా అనేది తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఫస్ట్ ఆమెకు మానసిక పరీక్ష నిర్వహిస్తే అప్పుడు క్లారిటీ అనేది వస్తుందని కోర్టు అయితే కోరడం అయితే జరిగింది. చూద్దాం ఆయనకు మానసిక పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టు తుది నిర్ణయం ఏమిస్తుంది. నిజంగానే ఆయనకు మరణశిక్ష విధిస్తుందా లేదంటే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏమైనా శిక్ష చెప్పే అవకాశం ఉందా అనేది ఇంకా కొన్ని రోజులు పోతే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. చాలా మంది సోషల్ మీడియాలో చాలా రకాలుగా వీడియోస్ కూడా చేస్తున్నారు. ఫిలిపినీ పని మనిషికి అయితే మరణశిక్ష విధించారు, ఆయనకు ఉరి తీసేసినారు కువైట్ లో అని కూడా టిక్ టాక్ లో కూడా చాలా మంది వీడియోస్ చేశారు. చాలా మంది యూట్యూబర్స్ కూడా వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికైతే ఆమెకు మరణశిక్ష విధించలేదు, ఆమెనైతే చంపలేదు, క్షేమంగానే జైల్లో అయితే ఉంది ఆమె. దీన్ని బట్టి మన అందరం ఏమర్థం చేసుకోవాలంటే, ఎవరైనా సరే కువైట్ ఇళ్లలో కొత్తగా పని చేయడానికి వచ్చే ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కువైట్ పిల్లోళ్లను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు చాలా అతి చేస్తారు. కువైట్ పిల్లోళ్ళు చాలా చాలా ఏడిపిస్తారు పని మనుషులను కూడా. పాపం ఎంత పనైనా చేసుకోవచ్చు కానీ ఈ పిల్లోళ్ళను చూసుకోవడం అంటేనే చాలా తలనొప్పి. పని మనుషులకు అంత సతాయిస్తూ ఉంటారు. ఎంత సతాయించినా ఏమి చేసినా కూడా వాళ్ళను కొట్టడం గాని హత్య చేయడం గాని లేదా ఇంకోటి చేయడం గాని ఏది కూడా చేయకూడదు. చాలా చాలా జాగ్రత్తగా మనం పని చేసుకోవాలి. ఒకవేళ మనకు నచ్చలేదు ఆ ఇల్లు, వాళ్ళు సతాయిస్తున్నారు, మనకు ఆ ఇంట్లో పని చేయాలనిపించలేదు, క్షేమంగా ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. కానీ మీరు ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మనల్ని కూడా చంపేస్తారు. కువైట్ లో ఏం ములాజా పెట్టరు. మన ఇండియా లాగా కాదు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు శిక్ష చెప్పి తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యి బయటికి రావచ్చులే అనుకున్నట్టు ఈ గల్ఫ్ కంట్రీస్ లో అలా ఉండవు రూల్స్. ప్రాణానికి ప్రాణమని మనల్ని కూడా హత్య చేసే అవకాశాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పని చేసుకుని కువైట్ ఇళ్లలో ఎవరు పని చేయడానికి వచ్చినా కూడా ఇంట్లో పని మనుషులుగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ గా చెప్తున్నాను. డ్రైవర్లైనా సరే, హౌస్ బాయ్ పని చేసే వాళ్ళైనా సరే మనం కూడా ఓపిక్ గా ఉండాలి. వీళ్ళు ఏదైనా మన పైన కొట్టడానికి వచ్చినా లేదా ఏదైనా చేసినా కూడా చిన్నగా మనం అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలనేది చూడాలి. కానీ వాళ్ళపైన మళ్ళీ మనం రివర్స్ అవ్వడము, కొట్టడము, చేయడం ఇలాంటివి అయితే ఎవరు కూడా చేయకూడదు. మనం నచ్చితే చెయ్యాలి ఆ ఇంట్లో, నచ్చకపోతే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తప్ప ఇంకేం చేయకూడదు. మనం ఇక్కడ ఏది చేసినా మందే తప్పు అవుతుంది. మంది తప్పు లేకపోయినా మందే తప్పు చూపిస్తారు. అలాంటి వాళ్ళు కూడా కొందరు కువైట్ వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోని అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.